నమస్కారం. నేతల అర్ధాంగుల అంతరంగాలను ఆవిష్కరించే హోమ్ మినిస్టర్ కార్యక్రమానికి స్వాగతం. మరి రోజు మనతో పాటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి కమల గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆమెతో మాట్లాడి ఆమె అంతరంగాన్ని తెలుసుకుందానండి. నమస్కారం కమల గారు. నమస్తే. సార్ ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారండి? సారు చాలా చిన్న ఏజ్లో రాజకీయాల్లోకి ఎంటర్ అయిందని చెప్పిండ్రు. సారు తన 23 ఇయర్స్లోనే కాలేజీలో ప్రెసిడెంట్ అవ్వడము, తర్వాత వాళ్ళ మదర్కి చాలా ఇంట్రెస్ట్ ఉండే యాక్చువల్గా తనని పాలిటిక్స్లోకి తీసుకురావడానికి. 24 ఇయర్స్లోనే ఫస్ట్ టైం కార్పొరేటర్కి ఎలెక్ట్ అయ్యిండ్రు అక్బర్బాగ్ డివిజన్ నుండి. ఓకే, అంటే మీ పెళ్లినాటికి సార్ ఏం చేస్తూ ఉండేవారండి? నా పెళ్లి నాటికి సార్ సెకండ్ టైం కార్పొరేటర్గా ఉండే, ఫస్ట్ టైం ఒకసారి అయిపోయింది. ఓకే, కానీ పాలిటిక్స్లో చాలా బిజీ ఉన్నారని విన్నాము. రాజీవ్ గాంధీ టైము అది చాలా బిజీ ఉన్నారు ఆ టైంలో. సో చాలా యాక్టివ్గా ఉండే, అంటే చాలా ఎంగేజ్లో ఎంటర్ అయ్యారు కాబట్టి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ రాజకీయంలోనే ఇన్వాల్వ్డ్ ఉండే అన్నట్టు టోటల్ డే అంతా. పెళ్లినాటికి సార్ కార్పొరేటర్గా ఉన్నారు కాబట్టి ఒక కార్పొరేటర్ని పెళ్లి చేసుకున్నట్టే మీరు. అవును, అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ రియల్లీ. ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఫస్ట్ నాకు అసలు రాజకీయాలతో టచ్ లేకుండా ఏమాత్రం. ఓకే, మా అక్కయ్య గారి పెళ్ళిలో వీళ్ళు చూడడం జరిగింది. అంటే ఆయన పొలిటికల్ లీడర్ ఇట్లా ఏం తెలియదు మనకి. అక్కయ్య వాళ్ళ రిలేషన్కి వీళ్ళు క్లోజ్ రిలేటివ్స్. సో ఆ పెళ్ళిలో చూసి తర్వాత అంత పెద్దవాళ్ళు మాట్లాడి ఫిక్స్ చేయడం అదంతా అయింది. సో అయితే మీదేం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మీ తరఫు నుంచి. సో పెళ్లిలో చూసి నచ్చి ఒకళ్ళు చేసుకున్నారు. ఒక విధంగా లవ్ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు అంటారా? నచ్చి చేసుకుంటానడం బెటర్ ఏమో. ఎవరు మీకు ఆయన నచ్చారా, ఆయనకి మీరు నచ్చారా? అత్తమ్మకు బాగా నచ్చుంటా కావచ్చు. మా అత్తమ్మ చూసిన తర్వాత తనకు చెప్పి, అంటే మాకు ఇంట్రెస్ట్ లేకుండే ఫస్ట్లో. అక్కకి మ్యారేజ్ అయ్యి అప్పుడే 6 months కూడా అవ్వలేదు. ఇమీడియట్గా సెకండ్ అంటే కొంచెం ప్రాబ్లం కదా. సో కొంచెం టైం తీసుకొని 2 sides అంతా చూసుకొని చేసేసిండ్రు. మీది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు అని అన్నారు. అలాగే ఇక్కడ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా ఇబ్బందిగా అనిపించిందా? అంటే ఫస్ట్లో కొంచెము ఏం అర్థమయ్యేది కాదు. ఏదో స్కూల్ పిల్లలు రెడీ అయినట్టు 7:30కి రెడీ అవ్వడము. అప్పటికి పబ్లిక్ చాలా ఉంటుండే. ఫస్ట్లో కొంచెం 1 week అందరూ మన గురించి మన ఇంటికి వస్తారంటే చాలా ఉంటుంది కదా. సో అట్లా అనుకున్నా. తర్వాత ఒక 6 months అయిన తర్వాత రొటీన్ ఇదేనా అన్నట్టు కొంచెము డిసప్పాయింట్ అయినా. అరే ఇదేంటి మార్నింగ్ 7:30కి అంటే లీడర్ అంటే మామూలుగా ఏదో టైమింగ్స్ ఉంటాయిలే అనుకునే వాళ్ళం. కానీ మరీ టెన్షన్గా 7కి 7:30కి రెడీ అయిపోయి పబ్లిక్ వచ్చే వరకు మనం రెడీ ఉండాలి. అది కొంచెం నాకు టైం పట్టింది అడ్జస్ట్ కావడానికి. సార్ ఎప్పుడు చెప్తే ఉండేవారా ఒక పొలిటికల్ లీడర్ వైఫ్ అంటే ఇలా ఉండాలి ఇలా కాదని ఎప్పుడన్నా? అట్లాంటిది ఏం లేదు. కాకపోతే బయటకి పెద్ద ఇంట్రెస్ట్ పెట్టకపోయేదాన్ని. నేను పబ్లిక్లోకి వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది నాకు. ఎక్కువ అత్తమ్మ వాళ్ళతో స్పెండ్ చేయడము, అక్కయ్య వాళ్ళు అంత ఫ్యామిలీతో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుండే. ఎక్కడికైనా వెళ్ళాలన్నా అంటే ఎక్కువ ఫన్ ఉంటుండే. సో పాలిటిక్స్లో ఫస్ట్లో ఏదో గెట్ టుగెదర్ పార్టీస్ 2-3 తీసుకెళ్తే కూడా నాకు కొంచెం బోరింగ్ ఫీల్ అయినా. అంటే అంత కొత్త అట్మాస్ఫియర్, మనం దాంట్లో తొందరగా సెట్ అవుతామా లేదా అన్నట్టు ఉంటుండే. బట్ అంత థింక్ చేయలేదు. సో స్లోగా అలవాటు అయిపోయింది. ఇంకా ఎప్పుడైనా విసుగు అనిపించిందా ఎందుకు వచ్చింది రాజకీయాలు బాబు అని? అట్లా ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొందరికి కొన్ని చేయలేకపోతాం అనమాట, హెల్ప్లెస్ ఉంటాము. సో అందరికీ అన్నీ అంటే ఒకరికి చేస్తున్నప్పుడు ఇంకొకరు ఆటోమేటిక్గా అది చేయలేకపోతాం. అట్లాంటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. అందరూ మంచిగానే, మనకి ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. కాకపోతే ఒకరికి ఒక ప్రాబ్లం. ఇప్పుడు డైవోర్స్ కేసు ఉంది. ఆ లేడీ హస్బెండ్కి నచ్చకపోవడమో అత్తగారికి నచ్చకపోవడం ఏదో ప్రాబ్లం. అంటే ఈమెకి సపోర్ట్ చేయాలా వాళ్ళకి సపోర్ట్ చేయాలా అనేది మనం అట్లా చేయడానికి ఉండదు. కలిపితేనే అది అంత సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉండగలుగుతారు. సో అట్లాంటి విషయాల్లో కొంచెము పెయిన్ఫుల్ జాబ్ అది. ఇందాక మీరు చెప్పారు జయచంద్రారెడ్డి ట్రస్ట్ అని చెప్పి, దాని గురించి ఒకసారి మాకు వివరంగా చెప్పండి. అది మా మామగారి పేరు మీద 16 years బ్యాక్ పెట్టినాము, జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అని. సో దాని నుండి ఏంటంటే ఇప్పుడు అంటే ఈ రాజకీయం అంటే కొన్ని రోజులు పవర్లో ఉంటాము, ఒకసారి ఉండము, అట్లా ఏదో చేంజెస్ ఉంటాయి.
అంటే మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు దీంట్లో చెప్పినా కదా ఇన్వాల్వ్ ఉండాలి. ఏదో కొన్ని రోజులు మనం హెల్ప్ చేసి తర్వాత మనము పక్కకు కాకుండా ఒక ట్రస్ట్ ఉంటే ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మనకి రావడానికి ఉంటుంది. మనం ఏదైనా హెల్ప్ చేయాలన్నా కానీ ఒక కమిట్మెంట్ ఉంటుంది అన్నట్టు. దాంట్లో వాళ్ళు హెల్ప్ తీసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది అన్నట్టు. మామూలుగా ఎవరైనా ఆపరేషన్ చేయించుకోలేని వాళ్ళు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తారు మన దగ్గరికి. సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు హెల్ప్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే మన ట్రస్ట్ నుండి మెయిన్ లేడీస్ అందరు ఎప్పుడు ఏదో పని అయిపోయిన తర్వాత ఇంట్లోనే ఉండడము, అంటే వాళ్ళకి పెద్ద అవేర్నెస్ ఉండదు అనమాట. బయటకు వెళ్తే ఇట్లా ఉంటుంది, ఏమైనా చేయగలుగుతాము అన్నట్టు. అంటే మన నుంచి ఫ్యామిలీకి ఇంకొంచెం ఏదైనా సపోర్ట్ ఇవ్వగలుగుతాం అనేది చాలామందికి అర్థం కాదు. వాళ్ళకి చేయాలని ఉంటుంది, బట్ వాళ్ళు చేయలేక, అంటే వాళ్ళకి ఒక మెథడ్ తెలియదు. సో మా ట్రస్ట్ నుండి ఏం చేసినామంటే 10 years బ్యాకే మేము లేడీస్ అందరిని అసలు బయటకు ఎట్లా తీసుకురావాలని ఫ్రీగా టైలరింగ్ నేర్పించడము అట్లా చేసినాము. సో దాంతో వాళ్ళ లేడీస్ ఏంటంటే ఏం ఫ్రీగానే కదా, మనం పోయి అక్కడే మనీ పెట్టేది లేదు, మనకు పెద్ద టైం వేస్ట్ లేదు. టైమింగ్స్ కూడా 11 to 3:30, పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో అట్లాంటి టైమింగ్స్ తోటి వాళ్ళతో ఏదో మనము ఆ ట్రస్ట్ పెట్టినాం కదా అన్నట్టు కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్వాల్వ్ ఉండేదన్నమాట. సరే వాళ్ళకు కూడా ఏంటంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకో, చలో మేడంతో వెళ్ళి చెప్దాము, తర్వాత సార్తో డిస్కస్ చేద్దాము, లేకపోతే సార్ ఏ టైంలో కలుస్తారో మేడం అయితే కరెక్ట్ తెలుస్తుంది అన్నట్టు లేడీస్ అందరు బాగా ఇంట్రెస్ట్ తోటి. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలే. మేమేం చేసినామంటే టైలింగ్ ఏదో కొంతమంది వస్తుండొచ్చులే, ఇట్లా చూద్దాం ఫస్ట్ అయితే ట్రై చేద్దామని అట్లా ఫ్రీ టైలరింగ్ అని పెట్టినాం. ఎక్కడ ఫ్రీ, అది ఎల్బీ నగర్ మొత్తం కదిలింది. అది నేర్చుకోవడము, సార్ ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని చూసి మంచిగా నేర్చుకున్న వాళ్ళకి మిషన్లు ఫ్రీగా ఇవ్వడం, అదొక స్కీమ్ పెట్టిండ్రు. సో దాంతో అందరు లేడీస్, ఇంకా సారు అంటే వాళ్ళ లేడీస్ అందరికీ ఒక పెద్ద అన్నయ్య అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీలో. ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే భార్య కనీసం బయటికి వెళ్ళి చూడని పరిస్థితుల్లో అలాంటిది ఈ మేడం ముందుకొచ్చి జయచంద్రారెడ్డి ట్రస్ట్ ద్వారా ఎంతోమంది కుటుంబాలకు ఆదుకుంటుంది. ఎంతోమంది మహిళలు తన కాళ్ళపైన తను నిలబడే శక్తిని ఇచ్చిందంటే కమలా మేడం గారే అని ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబ మహిళలు గర్వంగా చెప్పుకోదగ్గగలిగారు. వితంతువులకి నేనున్నానమ్మా అంటూ పెన్షన్లు ఇప్పేయడము, ఆర్థికంగా ఫీజులు కట్టుకొని లేని వాళ్ళని హాస్టళ్ళల్లో వేయించడము, ప్రతిదానికి ఏ టైంకైనా నేనున్నానంటూ గుమ్మం తట్టి రాగానే మాతో పాటు ఎలాంటి సమస్యనైనా చిటికలో తీర్చడానికి మా అక్కలా, మా అమ్మలా, మాకు దేవతలా ఉంది. కాబట్టి ఆమె ఎల్లవేళలా ఆమె సహాయ సహకారాలు ఈ నియోజకవర్గానికి చాలా అవసరమని, ఆమెకి ఈ నియోజకవర్గం ప్రతి మహిళ రుణపడి ఉంటుందని గర్వంగా చెప్పుకోదగ్గరు. అమ్మ మేడం కూడా మాకెంతో కుట్టు మిషన్లు మహిళలకు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా అర్ధరాత్రి మాకంత సాయం చేయగలుగుతుంది మా అమ్మ. ఇప్పటి కూడా మా కుటుంబాలు రక్షించేందుకు వాళ్ళకు రుణపడి ఉన్నాం నాయన. మేము ట్రస్ట్ నుంచి బ్యూటీషియన్ నేర్చుకున్నాము. నా సొంతగా నేను పెట్టుకొని బ్యూటీషియన్ నడిపిస్తున్నాను. రోజుకి 200-300 సంపాదించుకుంటున్నాను. కమల గారు, సార్ కుటుంబానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారండి? సారు పిల్లల్ని చాలా టేక్ కేర్ చేస్తారు. మామూలుగా చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా నేను కిచెన్లో ఏదైనా కిచెన్ వర్క్ తోటి బిజీ ఉంటే తను పిల్లల్ని లేపడము, రెడీ చేయడం, తను రెడీ కావడము, బ్రేక్ఫాస్ట్ టైం 7:30 వరకు. సార్ది ఎలాగో 7:30 టైమింగ్, సో పిల్లలకి అదే టైం 7:30. సో పిల్లల్ని చక్కగా తయారు చేసుకుని వాళ్ళ బుక్స్ అన్ని రెడీ చేయించుకొని అందరు కలిసి కిందికి వచ్చేవాళ్ళు. అలాగే సుధీర్ రెడ్డి గారు ఫ్రెండ్షిప్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పని విన్నాం. సుధీర్ రెడ్డి గారే కాదు, ఫ్యామిలీలో అందరం ఫ్రెండ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే మన ఏజ్ మారుతుండొచ్చు, హోదాలు మారుతుండొచ్చు, సరౌండింగ్స్ అన్నీ చేంజ్ అవుతుండొచ్చు, కానీ ఫ్రెండ్షిప్లో ఏంటంటే ఇద్దరు టేస్టులు కలిస్తేనే ఆ ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ ఉంటుంది. సరే మధ్యలో ఎంతోమంది పరిచయం అవుతారు, వెళ్ళిపోతారు, అది వేరే విషయము. కాకపోతే ఈయన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మాత్రము నాకు మ్యారేజ్ కానీ పరిచయం చేసిన వాళ్ళు ఇప్పటివరకు 20 years. వాళ్ళని స్పెషల్ అకేషన్స్ అప్పుడు, దసరా అప్పుడు వెళ్ళి కలవడం, మేమే స్వయంగా వెళ్తాం. ఓకే, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే వాళ్ళు, అంటే వాళ్ళు గుర్తు చేసే వరకు తెలియదు ఓహో మేము ఓ పొజిషన్లో ఉన్నామా అని. సో ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ రాలేరు, కొంచెం ఏజ్డ్ అయి ఉంటారు. మేము అంటే చాలా లాంగ్ బ్యాక్ నుంచి వాళ్ళతో పరిచయాలు. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళంటే ఫ్రెండ్స్ కాబట్టి వస్తారు, కలుస్తారు, అది బాగుంటుంది. కాకపోతే వాళ్ళ మదర్ వాళ్ళు మేమైనా కానీ అమ్మ ఎట్లుందని మేము అడగడం, వాళ్ళు మా గురించి అడగడం, కానీ చూసుకోవడం
చాలా తక్కువ అవుతుంది. ఓకే. సో ఇట్లా కొన్ని పెట్టుకుంటాం అనమాట, కొన్ని అకేషన్స్ అప్పుడు కంపల్సరీ వెళ్ళడం కలవడం అవి. సో దాంతో అంటే పిల్లలు కూడా నేర్చుకోవడానికి మంచి అవకాశం కదా. ఓ చిన్న అంటే ఇట్లా ఫ్రెండ్షిప్కి ఇంత రెస్పెక్ట్ చేయాలి, దీంతో ఇంత హ్యాపీనెస్ గెయిన్ చేస్తాం మనం. ఇప్పుడు అట్లా కలవడంతో ఎంత హ్యాపీ మూమెంట్స్ ఇప్పుడు చూడండి, అడిగితే ఎంత హ్యాపీ చెప్పుకోగలుగుతాం. సో అట్లా మంచి మంచి మెమరీస్ అవి. సో డెఫినెట్గా అందరూ ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ ఇవ్వాలి. సార్కి ఏ వంటకాలు అంటే ఇష్టం అండి? జనరల్గా వంట అది మీరే చేస్తూ ఉంటారా మీ చేత్తో? నేనే చేస్తా, కానీ ఇంట్లో తప్పక తింటున్నారు. అంటే నాకు రానిది ఒక్కటే అది, అంటే రాదనుకోండి, నా వరకు అయితే నేను మంచిగా చేస్తున్నాను అనుకుంటా. బట్ వాళ్ళకి ఏంటంటే ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అని. సరే తినే వరకు అయితే బాగుంది బాగుంది అని తింటారు. ఏదన్నా అంటే నన్ను ఎప్పుడన్నా తిట్టాలనుకున్నప్పుడు నీకు వంటనే సరిగ్గా రాదు అని అంటారు. సో అది నా వీక్నెస్ మీద కొడతారు. అది నాకు వంట సరిగ్గా రాదని నేను ఒప్పుకున్నట్టే ఇంకా. సో వంట దాంట్లో సార్ కాంప్రమైజ్ అవుతుండనే అనుకోవాలి. జనరల్గా ఏది ఇష్టపడి తింటూ ఉంటారు ఆయన? ఎక్కువ వెజిటేరియన్ చాలా ఇష్టం. అంతే ఎక్కువ ఆల్మోస్ట్ పెద్దబాబు కూడా ఇంతకుముందు నాన్ వెజ్ తింటుండే, ఇప్పుడు ఆయన కూడా వెజిటేరియన్కి చేంజ్ అయ్యిండు. ఓకే. సో టమాటా పప్పు అంటే కామన్ అన్ని వెజిటబుల్స్ కుక్ చేశాను. కాకపోతే మార్నింగ్ మాకు ఈ ఆయిల్లో డిప్ చేసే ఐటమ్స్ పూరి వడ ఇది కాకుండా రాగి మాల్ట్, ఓకే, అట్లాంటి లైట్ ఫుడ్. లంచ్ ఒకటి సాలిడ్, మళ్ళీ నైట్ చపాతీ లైట్ ఫుడ్. సార్ చాలా కూల్ పర్సన్గా కనిపిస్తున్నారు. ఎప్పుడైనా కోపం వస్తూ ఉంటుంది ఆయనకి? కోపం అంటే కోపము అంటే నేను రిసీవ్ చేసుకోవడం ఎప్పుడు కోపంగా రిసీవ్ చేసుకోనా, ఎప్పుడు ఫన్నే. ఆయన అంటే కోపం వచ్చిందని కూడా నేను అంత పర్టికులర్ పాయింట్అవుట్ చేయలేను. ఏదో ఒకసారి బాగా టైర్డ్ అయ్యి వస్తారు, వచ్చినప్పుడు నేను అడగాలనుకున్నది కూడా కొంచెం బ్యాకప్ అవుతా. సో ఆయన కూల్ అయిన తర్వాత ఆ డిస్కషన్ స్టార్ట్ చేస్తాం. సో మూడ్ని బట్టి మన మూమెంట్స్ తీసుకెళ్ళాలి అంతే ఇంకా. ఓకే. సో కోపం అంటూ రాదు, చాలా తక్కువ. ఇంట్లో వాళ్ళ మీద అయితే ఆల్మోస్ట్ అసలు రాదు, చాలా తక్కువ. మీకు కాస్త ఖాళీ టైం దొరికితే ఏం చేస్తూ ఉంటారు? అంటే నేను పెద్ద డిజైనర్ లాగా ఫీల్ అయిపోతుంటాను అన్నట్టు. మామూలుగా ఏదో బయట ఏదైనా మెటీరియల్ నచ్చుతుంది కదా మనకు, కామన్గా లేడీస్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే లేడీస్ కామన్ థింకింగ్ ఏది తక్కువలో అయితే బాగుంటుంది, ఏది బెటర్లో ఉంటే బాగుంటుంది అనేది ఆ వేలోనే థింక్ చేస్తాం మనం. సో డిజైనర్స్ అక్కడ ఇక్కడ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఇది ఇంకా తక్కువలో తయారు చేయగలుగుతాము కదా అని మనకి ఎట్లా చార్మినార్ ఉన్నది. సో అక్కడ మంచి మెటీరియల్, ఆ మెటీరియల్ తోటి మనకు నచ్చిన కాంబినేషన్. అంటే ఇప్పుడు బయట నచ్చిన శారీలో ఏదో ఒకటి కొంచెం ఇది ఇట్లా లేకపోతే బాగుంటుంది అని ఛాయిస్ ఉంటుంది కదా, అది మనము మనకు ఓన్గా ప్లాన్ చేస్తా. నాకు నేను డిజైనర్ లాగా ఫీల్ అవుతుంటా అంతే. అయితే ఖాళీ సమయాల్లో మీ సారీ మీ ఓన్గా డిజైన్ చేసుకుంటా, నా కజిన్స్కి డిజైన్ చేసి ఇస్తా. అలాగే మీ దగ్గరికి ఎంతోమంది మహిళలు కూడా ఎన్నో రకాల సమస్యలతో వస్తూ ఉంటారని ఇందాక అన్నారు. జనరల్గా ఎలాంటి సమస్యలతో మీ దగ్గరికి వస్తూ ఉంటారు? ఎక్కువ ఈ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ మీన్స్ డైవర్స్ కేసు వరకు వచ్చే వరకు ఉన్న వాళ్ళు ఉంటారనమాట. సో దాంట్లో హస్బెండ్ ఓకే అంటారు, మదర్ ఇన్ లా వరకు వచ్చేసరికి ఏదో హరాస్మెంట్. అంటే ఓన్లీ డౌరీ కేసెస్ అని కాదు, ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు, మగ పిల్లగాడు లేడని ఆమెకి ఏదో ఓకే క్రియేట్ చేస్తుంటుంది అనమాట. సో దాంతో మా హస్బెండ్ ఫస్ట్ మంచిగా ఉంటుండే, ఇప్పుడు చేంజ్ అయ్యిండ్రు, అట్లాంటి ఏంటంటే మెల్లమెల్లగా డైవర్స్ వరకు వస్తుంటాయి. సో అట్లాంటి కొంచెం మన కౌన్సిలింగ్ ద్వారా అంటే వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని డైరెక్ట్ వాళ్ళ మదర్ ఇన్ లాస్కే ఫోన్ చేయడము, అట్లాంటివి చాలా చేసిన. కొన్ని వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో కూడా దిగబెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. మీ హాబీస్ జనరల్గా? హాబీస్ మార్నింగ్ నుంచి షెడ్యూల్ 10-11 వరకు రొటీన్లో వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ 12 నాకు కొంచెం బయట ఏమన్నా చిన్న చిన్న షాపింగ్స్, నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఏమైనా పనులు చేసుకోవడం, నా ఓల్డ్ ఫ్రెండ్స్ని కలవడము, ఫోన్స్. షాపింగ్ అంటే సార్ కూడా వస్తూ ఉంటారా? షాపింగ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదులేండి, ఏదో వెళ్ళిపోయి పెద్ద కొనాలి అవి ఇవి అట్లా ఏముండదు. ఎప్పుడన్నా ఫంక్షన్స్ అకేషన్స్ ఉంటే అది వేరే విషయము. సార్ చాలా సర్ప్రైజ్ చేస్తారు, అవి ఇవి కొనుక్కరావడం, సర్ప్రైజ్ ఇస్తుంటారు. సర్ప్రైజ్ అంటే ఏ టైప్ సర్ప్రైజ్? ఇప్పుడు మీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మిమ్మల్ని సర్ప్రైజ్ చేసిన సిచ్యువేషన్? బర్త్డే పార్టీస్కి, మ్యారేజ్ డేస్కి బాగా సర్ప్రైజ్ చేస్తారు తనే స్వయంగా. అంటే కొన్ని డ్రెస్సెస్ మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. శారీస్ ఈ కలర్లో ఉంటే బాగుంటుంది, బ్లాక్లో ఈ కలర్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది అట్లా చెప్తుంటారు. సడన్గా తీసుకొస్తారు తను. చాలా అలా తీసుకొచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? ఫస్ట్లో చాలా సర్ప్రైజింగ్ ఉంటుండే, అంటే అబ్బో ఈయన ఇంత బిజీ ఉంటారు, ఈ పని ఎప్పుడు చేసిందా అని అనుకునేదాన్ని. తర్వాత ఇంకా కానీ బాగా అనిపిస్తుంది కదా అలా, చాలా హ్యాపీ మూమెంట్స్ అవన్నీ. ఇంకా
చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. బాగా మీరేమైనా ఇచ్చారా సార్కి ఎప్పుడన్నా? నేనే పెద్ద సర్ప్రైజ్ సార్కి. సో అంటే వాళ్ళకి ఇవ్వడానికి ఏముండవు పాపం, నిజంగా కూడా ఏముంటాయి, జెంట్స్కి ఒక వాచ్ కామన్ అదే వాచ్ ఉంటుంది, వాళ్ళు పెద్ద కలర్. మీరే సర్ప్రైజ్ అంటే మిమ్మల్ని ఏరి కోరి చేసుకున్నందుకు మీరే సర్ప్రైజ్ ఆయనకి. అంతే. నేనంటే సార్ ఇప్పుడు నాకు ఎప్పుడు ఏమి ఇవ్వలేదని ఏదో ఫన్గా అడుగుతారు, అడిగినప్పుడు నేనే నీకు పెద్ద గిఫ్ట్ అనేదో నాకు నేను పోజ్ కొట్టుకుంటాను. సినిమాలు చూస్తూ ఉంటారా మీరు అందరూ కలిసి? ఫ్యామిలీ తోటి ఫిలిమ్స్కి వెళ్తాం, పిల్లలు, మేము, మా కో సిస్టర్స్, బావ, మర్ది అందరం అంటే ఫోన్ల మీద అనుకొని డైరెక్ట్ థియేటర్కి కలుస్తాం. ఓకే. జనరల్గా హాలిడేస్కి అలా ఎలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు? అంటే ఇయర్లీ వన్స్ ఎక్కడికైనా వెళ్ళంగా? ఇయర్లీ 1 or 2 పిల్లల్ని తీసుకొని అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తాం. అంటే పిల్లలకి బయటకి అంటే ఈయన ఫుల్ ఫ్లెడ్జ్ రాజకీయంలో నుండి కొంచెం టైం అంటే చెప్పాలనుకున్న ఆ టైంలో ఏదో ఫోన్ రావడము లేకపోతే ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది. సో బయటకు వెళ్తే ఏంటంటే కంప్లీట్ ఫ్యామిలీతోటే మేము పిల్లలకి ఏదైతే చెప్పాలనుకుంటామో అది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న టైం ఎంజాయ్ చేయించిన తర్వాత ఆటోమేటిక్గా వింటారు. సో లైఫ్ స్టైల్ ఇట్లా ఉండాలి, వీళ్ళతోటి ఇట్లా స్పెండ్ చేయాలి, మన ఫ్యామిలీ బడ్జెట్ అన్నీ చెప్తూ ఉంటాం అన్నట్టు. ఇంకా మీకు ఎప్పుడు పెళ్ళయింది, అలా మీకు ఎంతమంది పిల్లలు? నాది మ్యారేజ్ కూడా స్పెషల్ డే, వ్యాలంటైన్స్ డే. అనదర్ స్పెషల్ డే ఆల్సో August 15th నా బర్త్డే. ఓకే. సో 2 స్పెషల్ డేస్ మాకు. ఓకే. 1992 20 years కంప్లీట్ అయినది. ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. పెద్ద బాబు బీఆర్కి 2nd year, చిన్న బాబు ఇంటర్ 2nd year. ఓకే. పెద్ద బాబు ఇంజనీరింగ్ 2nd year. అంత పెద్ద బాబు అండి మీకు? బట్ యు ఆర్ లుకింగ్ సో యంగ్ యాక్చువల్లీ. నేను అనుకున్నాను 8th class or 10th class చదువుతున్నారేమో అనుకున్నాను. అదేం లేదు. అయితే మీరు ఇప్పుడు మీ రహస్యం ఏంటి చెప్పాల్సిందే, గ్లామర్ రహస్యం? గ్లామర్ అని కాదు, నిజంగా కూడా ఒక సజెషన్ ఏంటంటే మామూలుగా మనకంటూ మనం కొంచెం టైం పెట్టుకోవాలి. సో మార్నింగ్ కొంచెము జిమ్కి వెళ్ళడం లేకపోతే వాకింగ్కి వెళ్ళడం, ఆ టైంలో పిల్లలు కూడా తీసుకుపోతే ఏంటంటే వాళ్ళు తొందరగా లేవడానికి, వాళ్ళకి ఏమైనా చెప్పుకోవడానికి అట్లా కొంచెం అవకాశం ఉంటుంది. సో ఫుడ్ కూడా కొంచెం తక్కువ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఇట్లా చిన్న చిన్న చేంజెస్ తోటి. ఏమో మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను నేనైతే. ఓకే. అలాగే పిల్లలకి సార్ ఎప్పుడైనా అడ్వైజులు ఇస్తుంటారు? ఐ మీన్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండకుండా ఉంటే బాగుంటుంది? తప్పకుండా. పిల్లలకైతే చాలా చెప్తుంటారు, చిన్నప్పటి నుంచి కూడా అదే ఫీడింగ్. అందుకే ఫ్యామిలీ టైం అని ఒకటి పెట్టుకుంటాం మేము. 7-7:30 తర్వాత ఎవరం ఇంట్లో ఏ పని ఉన్నా కానీ అప్పటివరకు హోంవర్క్స్ వాళ్ళు కంప్లీట్ చేసుకోవడం, నాది కిచెన్ పని అయిపోవడం, బయట ఏదైనా ఉన్నా సో అందరం ఒక దగ్గర వస్తాము. పిల్లలు ఇప్పుడు పెద్ద అవుతారు, మగ పిల్లలు కాబట్టి కొంచెం సాధ్యం ఎక్కువ ఉన్నది. అంటే మంచి సెన్సిబుల్ డ్రైవ్ చేసేటప్పుడు ఎట్లా ఉండాలి, బయట ఫ్రెండ్స్ తోటి ఎట్లా బిహేవ్ చేయాలి, ఏమన్నా బయట చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవుతుంటాయి మామూలుగా ఇంత ట్రాఫిక్లో. అయినప్పుడు ఏదో నీదే తప్పైంది నీదే అని పెద్ద ఆర్గ్యుమెంట్స్ చేసుకొని ఇంకా పెద్ద పబ్లిక్ అంతా డిస్టర్బెన్స్ కానివ్వకుండా ఎట్లా డ్యామేజ్ అయింది స్మూత్గా వెళ్ళాలి. అట్లాంటివన్నీ చాలా చెప్తుంటాం పిల్లలకి. ఓకే. మగ పిల్లలు కదా అంటే బాగా టైర్డ్ అయి ఉంటారు, దాంతో ఇరిటేషను. చాలా సపోర్టివ్గా ఉంటుంది. పొద్దున్న లేపి కోచింగ్లోకి పంపించడం అదేం చేయలేదు, ప్రెషర్ లేకుండా పెంచింది. ఎప్పుడు ఒక్కరోజు కూడా చదువుకోమని అడగదు, చాలా లిబరల్గా ఉంటారు, ఫ్రెండ్స్ లాగానే ఉంటాం ఆల్మోస్ట్. చాలా సపోర్టింగ్ ఉమెన్. డాడీకి కొంచెం చాలా సపోర్ట్ చేస్తారు. నేను ఇల్లు చూసుకోవడంలో అన్నిట్లలో అది చాలా టఫ్ జాబ్, దాన్ని చాలా ఈజీగా చేస్తున్నాను. ఇప్పటివరకు చాలా బాగా సంతోషపడిన సందర్భం ఏదైనా ఉంది? అంటే ఎవ్రీడే నాకు హ్యాపీనే ఉంటుంది, అంటే దాన్ని అట్లా మోల్డ్ చేసుకోవాలి అంతే. సార్ ఎప్పుడైనా సర్ప్రైజ్ గిఫ్ట్లు తెచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతా. ఆటోమేటిక్ పిల్లలు కూడా దేంట్లోనే విన్ అయినారు అంటే కనుక అది కూడా చాలా వెరీ స్వీట్ మెమరీ. సో సారు కూడా చైర్మన్ అయిన రోజు మాత్రం అది మేము మర్చిపోలేని రోజు. సార్ ఎంత హ్యాపీగా ఉండేను ఆ రోజు. సో అది బాగుండే. వాళ్ళ మదర్ అయితే ఇంకా హ్యాపీ, అమ్మాయి నా కొడుకు అనుకున్నది నెరవేరింది అని, మా మదర్ ఇలా. ఓకే. వాళ్ళ బ్రదర్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినరు. అలాగే ఇప్పటివరకు అత్యంత బాధపడిన సన్నివేశం ఏదైనా ఉందా? ఇక బాధ అంటే మనం రిసీవ్ చేసుకునే దాంట్లో ఉంటుంది, బాధపడేది నా ఛాయలకు కూడా రాదు, రానియ్యను నేను. సో అది. అలాగే సార్లో మీకు బాగా నచ్చే లక్షణం ఏంటండి? ఆయన ఓపిక అండి, చాలా ఓపికస్తుడు. ఎంత ఓపిక అంటే ఆయనను చూసి మేము చాలా నేర్చుకుంటాం. ఆ ఓపిక విషయంలో మాత్రము అసలు కంపల్సరీ అందరు నేర్చుకోవచ్చు. అది
చాలా ఓపికస్తుడు. అలాగే సార్లో మీకు నచ్చని లక్షణం ఏందో కూడా చెప్పాలి. నచ్చని విషయాలు ఏమి లేవు, కానీ అప్పుడప్పుడు ఊరికే అంటుంటాం ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని. కానీ అంత మాకు నచ్చే విధంగానే ఉంటారు సార్ ఆల్మోస్ట్. కమల గారు, మరి ఇప్పటివరకు మీరు సార్ గురించి చెప్పారు, మరి ఇప్పుడు సార్ మీ గురించి ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. మొదటి నుంచి కూడా నేను రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నప్పుడు ఇంటి పనులు మొత్తం కూడా కంప్లీట్గా కమలానే చూసుకుంటుండే. ఇంటి పనులతో పాటు కంప్లీట్గా నేను ఉదయం బయటకు పోయి ఒకసారి రాత్రి వచ్చేవాడిని. కాబట్టి నాకు కూడా చాలా సపోర్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఏ ఒక్క పని కూడా ఇంట్లో పని కూడా ఎప్పుడు కూడా నేను టచ్ కూడా చేయకపోయేవాడిని. నా పనులు ప్లస్ ఇంటి పనులు అన్నీ కూడా చూసుకొని నాకు బాగా సపోర్ట్ చేయడం వల్లనే నేను ఫుల్ టైం పబ్లిక్కి నేను స్పేర్ చేయడము జరుగుతుంది. ఎప్పుడైనా సరే నన్ను చాలా ప్రోత్సహిస్తుండే, నాకు సపోర్టివ్గా ఉండే. ఆమె ధైర్యంతో మరి ఆమె యొక్క ప్రోత్సాహంతో అసలు నాకేమో టెన్షన్ కూడా లేకుండా, ఎందుకంటే ఎప్పుడు కూడా టెన్షన్ లేకుండా ఇంట్లో ఇది లేదు ఇంట్లో అది లేదు లేకుండా ఇంట్లో ఇది నేను చేయాలన్న టెన్షన్ లేకుండా బయట ఫుల్ కాన్సన్ట్రేట్ చేసే అవకాశం నాకు దక్కింది. ముఖ్యంగా ఏంటంటే చాలా మటుకు మేము ఇంట్లో టైం ఇవ్వకపోతే లేడీస్ కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది. కానీ ఆ పరిస్థితిని అర్థం చేసుకొని నా సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటుంది, దాన్ని ఊకే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి దానికి అడ్జస్ట్ కావడం అనేది గొప్ప విషయం. కాబట్టి నాకు ముఖ్యంగా నచ్చింది ఏంటంటే నా పరిస్థితి ఇంతని చెప్పి అర్థం చేసుకొని నన్ను ఇబ్బంది పెట్టకుండా తన పనులు తాను చేసుకోకపోవడం, వీలైతే నాకు కూడా సాయం చేయడం అనేది నాకు బాగా నచ్చింది అనమాట. అలాగే రాష్ట్ర మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటండి? రాష్ట్ర మహిళలందరికీ నేను అంత పెద్ద మెసేజ్ ఇవ్వలేను. కాకపోతే ఏంటంటే లేడీస్ ఎంతసేపు అంటే ఇప్పుడు నేను చూస్తున్న సరౌండింగ్స్, ఫ్రెండ్స్ సర్కిల్ చాలామంది చూస్తున్నా కదా, ఎంతసేపు హస్బెండ్ బాగున్నాడా లేదా, ఆయన ఏదో టెన్షన్ పడుతున్నాడు, లేకపోతే పిల్లలు బాగా చదువుతుంటారా చదవట్లేరా, ఆ టెన్షన్స్ అంతా చాలా టెన్షన్స్ తోటి కాకుండా వాటిని ఈజీగా రిసీవ్ చేసుకోవాలి. ఎట్లా సాల్వ్ చేయాలి, టెన్షన్ పడితే ఎందుకు సాల్వ్ చేయాలి, కొంచెం జాలీగా వాళ్ళతోటి కలిసి డిస్కస్ చేసుకుంటూ సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి హెల్త్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ రేపు చూస్తున్నాం కదా, ఏ చిన్న డిసీజ్ వచ్చినా చాలా కేర్లెస్గా ఏదో ట్యాబ్లెట్ తెచ్చేసుకుంటే అయిపోతుంది అన్నట్టు కాకుండా లోపల పెరుగుతున్నాయి కొన్ని డిసీజులు. సో మన మెంటల్లీ ఏంటంటే అది మనం ఎక్కువ థింక్ చేస్తే కొన్ని రోగాలు వస్తున్నాయి, ఆ షుగర్లని, బీపీలని, అవన్నీ దగ్గరికి రాకుండా ఫస్ట్ మన ఇంట్లో ఎప్పుడైతే మహిళ ఆరోగ్యంగా ఉంటుందో ఇల్లు మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. అది అందరికీ తెలిసింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంచెం టైం మార్నింగే లేసి హరీబరిగా ఏదో వాళ్ళకి ఇంత వంట చేసి పెట్టేసి ఓ పని అయిపోతుంది అట్లా కాకుండా మార్నింగ్ కొంచెం వాళ్ళకి టైం పెట్టుకోవాలి. ఒక ½ an hour జిమ్కి పోవాలి. ఆ టైంలో ఇంట్లో ఏమైపోదు, కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కరెక్ట్. వాళ్ళు ఏమన్నా ఇంట్లో టీ తాగే వాళ్ళు ఉంటే వాళ్ళు టీ పెట్టుకుంటారు, లేకపోతే ఏమన్నా కొంచెం అట్లీస్ట్ వాళ్ళు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినా చూస్తారు, ఓహో ఈరోజు ఏం ఐటమ్స్ ఉన్నాయి చూస్తారు. అంటే మనం వెళ్ళిన టైంలో వాళ్ళు కొంచెం ఇంట్లో వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. ఏమవుతుంది అంటే రేపు సడన్గా మనమే ఇంకేదైనా సిక్కు కావచ్చు. అంటే మనం మంచిగా ఉంటే ఫ్యామిలీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటే మన వీధి బాగుంటుంది, వీధి బాగుంటే ఊరంతా బాగుంటుంది. అది ఒక సామెత ఉంది వెనుకట. సో మనం మంచిగా ఉన్నామంటే ఆటోమేటిక్ మన సరౌండింగ్స్ సపోర్టింగ్ వచ్చేస్తుంది మనకి. కమల గారు, మరి నిజంగా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూశారు కదండి, ఇది ఈ వారం హోమ్ మినిస్టర్. వచ్చే వారం మరో హోమ్ మినిస్టర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.